అసలు రాను రాను ఈ ఇంట్లో పద్ధతులు లేకుండా పోతున్నాయి. ఒక కుటుంబం పాటించాల్సిన విలువలు పూర్తిగా గాలి కొదిలేశారు. ఆచారాలు మంట కలిపేశారు. ఇన్ని రోజులు మా కుటుంబ విలువలు ఆచారాలు మీరే కాపాడారా అత్తయ్య? మా అమ్మ పోయాక సీతమ్మే అన్నీ చూసుకుంది. నన్ను ఆదిత్యని పెంచింది. అందుకే తను రావాలని పవిత్ర పట్టుబట్టింది. అందులో తప్పే ఉంది? అందుకే మా ప్రతి సంతోషంలో సీతమ్మ ఉండి తీరాల్సిందే. ఎందుకత్తయ్య ఎప్పుడు చూసినా ఏదో ఒక గొడవ పెడుతూనే ఉంటారు? ఏంటి గొడవ? ఏమన్నా ప్రాబ్లమా? అది సీతమ్మని పెళ్లి చూపులకు రావాలని నేను కోరుకుంటున్నాను, రాకూడదని వీళ్ళంటున్నారు. సీతమ్మ లేకుండానే వెళ్ళి నిశ్చితార్థం చేసుకుని వచ్చేద్దామా? ఎందుకమ్మా వాడిని అడుగుతావు? నువ్వు డూడు బసవనవైతే వాడు నంది. నువ్వు ఎలా తల ఊపమంటే అలా ఊపుతాడు. నువ్వు బావిలో దూకమంటే దూకేస్తాడు. బిల్డింగ్ పైనుంచి దూకేయమంటే దూకేసి కాడు విరగొట్టుకుంటాడు. మీ ఇద్దరు అండర్స్టాండింగ్ మాకు తెలీదా ఏంటి? ఇదేమన్నా కొత్త? ఇప్పుడేంటి? మీ అందరికీ సీతమ్మని తీసుకెళ్లాలని ఉంది, అంతేగా? అయితే తనని తీసుకెళ్ళండి, మేము రావట్లేదు. అయ్యయ్యో, నేను రానని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. నేను ఇంట్లోనే ఉంటాను, మీరందరూ వెళ్ళిరండి. నువ్వు రాకపోతే నేనెలా వెళ్తాను? వాళ్ళందరూ ఎలా